ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ ఫుడ్. ఇవాళ వీడియో ఏంటంటే మేము వెకేషన్కి వెళ్తున్నాము. ఆ వెకేషన్ కోసం బ్యాగ్ ప్యాకింగ్ చేస్తున్నాము. టైం ఎంత అవుతుందో నేను మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ 12 అయిపోయింది అనుకుంటా. మా పాపకి ఈ టైంలో బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలని బుద్ధి పుట్టింది. అందుకే బ్యాగ్ ప్యాకింగ్ చేస్తుంది, చూపిస్తాను. చూస్తుండండి, మొత్తం వీడియో చూడండి. చూసిరు కదా, నైట్ 12:30 కావస్తుంది. 12:20 అవుతుంది. అందరు పడుకున్నారు, అందుకే మెల్లగా మాట్లాడుతున్నా. చూడండి, ఇప్పుడు బ్యాగ్ ప్యాకింగ్ చేస్తుందట. ఎప్పుడు చేయాలి, ఎప్పుడు వండుకోవాలి? వద్దమ్మా అంటే నేను బ్యాగ్ ప్యాకింగ్ చేస్తా, నువ్వు వీడియో తీయాలంటుంది. వద్దు, రేపు మార్నింగ్ తీస్తా అంటే కూడా తీ అంటుంది. మేము ట్రిప్కి వెళ్తున్నాం కదా, దానికోసం 5 days నేను ఏమేమి వేసుకుంటానో మీకు చూపిస్తాను. ఫస్ట్ క్లోత్స్ అన్నీ మడత పెట్టుకుంటాము. మీకు చిన్న హింట్, మేము ఎక్కడికి వెళ్తున్నామని. మేము ఒక కోల్డ్ ప్లేస్కి వెళ్తున్నాము, అందుకే జాకెట్ ఇంకా పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ సైడ్ పెడతాం. ఇవన్నీ ఫోల్డ్ చేసి పెట్టేసుకుంది. నేనేమి హెల్ప్ చేయొద్దంట, తనే చేసుకుంటుందంట. ఓకే, గో ఆన్. అమ్మ ఫస్ట్ డే ఏం వేసుకుంటా? ఇదే కదా, ఇది వేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్తాను కాబట్టి మడత పెట్టడం అవసరం లేదు. సెకండ్ చెప్పుకొని ఇష్టం పెట్టేసి ఒకటికి పోయినాక చూసుకోవచ్చు మనం. ప్యాంట్స్ ఏవి? జీన్స్ ప్యాంట్స్. తర్వాత పెట్టుకుంటావా? ఇంకా అవన్నీ పెట్టుకోవద్దా? కోంబు, స్టిక్కర్స్, ఓకే, బ్రషెస్. అది బ్రషెస్ అవన్నీ ఏంటంటే వెళ్ళే ముందు పెట్టుకుందాం. బ్యాగ్ ఇస్ రెడీ. బ్యాగ్ మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా వెకేషన్కి కొంచెం తొందరలో ఉంది మా పాప. తర్వాత చదువుకుందామంటే లేదు ఇప్పుడే చదువుకుంటా. అర్ధరాత్రి లేచి నిద్ర పట్టకపోతే లేదు, చదువుకోవాలన్నమాట. వెరీ గుడ్, అయిపోయింది. ఇంకా బ్యాగ్ ప్యాకింగ్ ఇంకా చాలా ఉన్నాయి. ప్రస్తుతానికైతే బట్టలు అయితే పెట్టేసుకుంది. ఓన్లీ బ్రషెస్, ఇంకా కోంబు, స్టిక్కర్స్ అవన్నీ పెట్టుకోవాలి ఇక. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నా బాగా వెకేషన్కి రెడీగా ఉంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. బాయ్.